హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రభ. నేను సరిత. ఈరోజు నాతో పాటు జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. అయితే సార్ గోల్డ్ రేట్లు అనేది మనము చూస్తూనే ఉన్నాం. మీరు కూడా పలు వీడియోస్ చేస్తూనే ఉన్నారు గత 10, 15 రోజుల నుంచి కంటిన్యూస్‌గా కూడా. అవును. అయితే గోల్డ్ రేట్ అంటే గోల్డ్, సిల్వర్ మనైతే కాపర్ ఉందో ఆల్ టైమ్ హై ఉంది. అలాగే ఈరోజు సాయంత్రం సుప్రీం కోర్ట్ నుంచి కూడా మనకి నోటీస్ రావడం అనేది జరుగుతుంది. అసలు ఏంటి సుప్రీం కోర్ట్ నోటీస్ కాదు, జడ్జిమెంట్ ఉంది. జడ్జ్‌మెంట్ ఉంది. అసలు ఏం జడ్జ్‌మెంట్ ఇవ్వబోతుంది? అలాగే ఈరోజు ధర ఎలాగుంది? ఎందుకు ఇలా కాన్స్టెన్స్‌గా పెరిగిపోతుంది మనకి? చెప్పండి సార్. ఓకే. నమస్తే. ఇప్పుడు ఏంటిదంటే ఈ మధ్య కాలంలో షేర్ మార్కెట్ అంటే అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఈ గోల్డ్, సిల్వర్ పెరగడం జరుగుతది. ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది. ఈరోజు కూడా ఆల్ టైమ్ హైలోనే ఉంది గోల్డ్, సిల్వర్, కాపర్. ఇప్పుడు 3,07,000 వరకు సిల్వర్ 3,00,000 దాటిపోయింది. అక్టోబర్ 20కి ఆల్ టైమ్ హై ఉన్నది. అప్పుడు 1,70,000, 1,80,000 మధ్యలో ఉండేది. ఇప్పుడు 3,00,000 దాటిపోయింది 3 నెలల్లో. ఒకటి. ఇక గోల్డ్ కూడా బాగా కంటిన్యూగా పెరగటం జరిగింది. కాపర్ కూడా పెరగటం జరిగింది. ఎప్పుడైనా గానీ అంటే ఈ మధ్య కాలంలో విపరీతంగా వోలటాలిటీ ఎక్కువుంటుంది. అంటే అప్ అండ్ డౌన్‌లు. ఈ అప్ అండ్ డౌన్‌లు ఎలా ఉంటాయి అంటే, ఈ షేర్ మార్కెట్ మీద ఎప్పుడైతే అనిశ్చిత పరిస్థితులొస్తాయో గోల్డ్, సిల్వరు కమోడిటీస్‌కి అంటే ఈ ట్రాన్స్‌ఫర్ అయితారు వీళ్ళంతా. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్టార్‌కి వెళ్ళిపోతాయి. అప్పుడు అవి పెరిగే అవకాశాలుంటాయి. ఇప్పుడు జరుగుతుంది అదే. ఒక సంవత్సర కాలం నుంచి ఈ ట్రంప్ ఎప్పుడైతే సుంకాలు, టారిఫ్‌లు అన్నాడో అక్కడి నుంచి ఆయన అధ్యక్షుడిగా ఒక సంవత్సర కాలం అయింది. ఏది అమెరికాకి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ తర్వాత. అప్పటినుంచి కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ప్రపంచ దేశాలన్నిటి మీద సుంకాలు, టారిఫ్‌లు వాళ్ళకి ఫేవర్‌గా ఉంటే ఒక మాదిరి, అన్‌ఫేవర్‌గా ఉంటే ఒక మాదిరి. ఇక లేటెస్ట్‌గా ఏందంటే ఈ మధ్య వెనిజులా గొడవ ఒకటి. ఇక మళ్ళీ అదొకటే కాకుండా మెక్సికో, క్యూబా, గ్రీన్‌లాండ్, మళ్ళీ లేటెస్ట్‌గా ఇరాన్ ఇప్పుడు. ఈ ఈ ఇరాన్ వీటితోటి ఈ ఇష్యూ తోటి ఈ గోల్డ్, సిల్వర్, కాపర్ బాగా పెరగటం జరిగింది. ఇంకా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి 2026లో. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో మనకి అక్కడ ఇన్ఫ్లేషన్ పెరగటం, ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ అంటే మనం కొనుక్కునే వస్తువులు ధరలు పెరగటం. దాంతోటి ఈ ఇన్వెస్టర్స్ గానీ ఎవరైతే పెట్టుబడి అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా కూడా షేర్ మార్కెట్ నుంచి గోల్డ్, సిల్వర్‌కి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు మెయిన్ అదొకటి రీజన్. 2026లో ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు వడ్డీ రేట్లు డెసిషన్ ఉంది. అయితే వాళ్ళు వడ్డీ రేట్లు ఈ సంవత్సరం 2 సార్లు 25 బీపీఎస్ పాయింట్లు తగ్గిస్తారనేది ఒక వార్త. రెండోది ఇప్పుడు ఈ జెరోమ్ పావెల్ అని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ అనమాట. అతనిది పదవీ కాలం ముగుస్తుంది ఈ మధ్యలో. మే, జూన్‌లో ఎప్పుడో ఉంది. తర్వాత ఎవరైతే వస్తారో ఆయనకి ట్రంప్ అడ్వైజ్ చేయటం, వడ్డీ రేట్లు తగ్గించాలని చెప్పటం, వాళ్ళు కూడా అనౌన్స్ చేయటం కూడా జరిగింది. వడ్డీ రేట్లు తగ్గిస్తాము 2 విడతలుగా. ఎప్పుడైనా గానీ వడ్డీ రేట్లు తగ్గిస్తే ఆటోమేటిక్‌గా గోల్డ్, సిల్వర్ పెరుగుతుందనమాట. అది ఒక రీజన్. మళ్ళీ వీటన్నిటితోటి ఎప్పుడైతే ఈ ఇష్యూ మళ్ళీ లేటెస్ట్‌గా ఏంటిదంటే రష్యా, ఉక్రెయిన్ వార్ కూడా మళ్ళీ ఉక్రెయిన్ మీద రష్యా దాడులు చేయటం. ఈ రీజన్ తోటి ఈ గోల్డ్, సిల్వర్, కాపర్ మళ్ళీ ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వటం జరిగింది. ఈ 2026లో కూడా గోల్డ్, సిల్వర్ కంటే కాపరే ఇంకెక్కువ వెళ్ళే అవకాశాలున్నాయి. అయితే నా డౌట్ ఏంటంటే సార్, మొన్నటి నుంచి కూడా మన గోల్డ్, సిల్వర్ అనేది పెరగడం సాధ్యం. మనకు తెలిసిన విషయమే. అది మనకు అవును. అవసరమే. కాకపోతే ఇందులో కాపర్ పెరుగుతుంది ఎక్కువ కాస్ట్‌లో అసలు. వీటికంటే కూడా పోటాపోటీగా అవును. నడుస్తుంది. అది ఎందుకు సార్? ఎందుకు అంటే ఎప్పుడైనా గానీ సిల్వర్ ఎందుకు డిమాండ్ వచ్చిద్ది అంటే సిల్వర్ 5 రకాలుగా యూజ్ చేస్తారు. ఒకటి ఇండస్ట్రీలో ఏవైతే ఉన్నాయో సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, మళ్ళీ ఏవైతే సెల్ ఫోన్లు, మళ్ళీ ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ షాప్స్ ఎక్కువ రావటం జరిగింది. మన ఏదైతే శాటిలైట్లు ఉంటాయి వాటిల్లో కూడా డిఫెన్స్‌లో కూడా ఇది వాడటం జరుగుద్ది. ఒక 5 రకాలుగా. ఒకటి ఇండస్ట్రీలో ఏదైతే ఉందో అంటే మనం సోలార్ ప్యానెల్స్ మెయిను. నెక్స్ట్ వచ్చి మన సిల్వర్ జ్యువెలరీ. ఇప్పుడు గోల్డ్ ఎప్పుడైతే ధర పెరిగిందో సిల్వర్ జ్యువెలరీకి వెళ్ళటం జరిగింది. మూడోది ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకోండి, సెల్ ఫోన్లు అనుకోండి, వీటన్నిటితోటి దీనికి డిఫెన్స్‌లో కూడా వాడటం జరిగింది. చైనాలో ఏం జరిగింది అంటే సిల్వర్ ఎప్పుడైతే ధర పెరుగుతూ వచ్చిందో
అప్పుడు వీళ్ళు కాపర్‌లోకి సిల్వర్ బదులు కాపర్‌ని యూజ్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళు, చైనా వాళ్ళు. అక్కడి నుంచి కాపర్ డిమాండ్ రావటం జరిగింది. రేపు ఈ 2026లో కూడా సిల్వర్‌కి ఎప్పుడైతే ప్రత్యామ్నాయంగా కాపర్ పెరిగిందో, అంటే కాపర్ యూజ్ చేస్తున్నారో, కాపర్ ఎప్పుడైనా డిమాండ్ ఇక వచ్చేస్తదన్నట్టు ఒకటి. ఇక రెండోదేంటిది, ఈ సిల్వరు ఇన్వెంటరీస్ అంటాం, నిల్వలు. ఈ గోదాంలో నిల్వలు తగ్గిపోవటం. దాంతోటి సిల్వర్ బాగా విపరీతంగా డిమాండ్ రావటం జరిగింది. అది ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అయితది. అయితే ఈ సిల్వర్ ఏంటిదంటే గోల్డ్ బై ప్రొడక్ట్. గోల్డ్‌లోంచి వచ్చేది బై ప్రొడక్ట్. అందుకని ఎప్పుడైతే ఈ బై ప్రొడక్ట్ సిల్వర్ వస్తుందో అక్కడ ఏం జరుగుతుంది? గోల్డ్ మైన్స్‌లోంచి బయటికి రావాలి. సిల్వర్ బై ప్రొడక్ట్ రావాలి. అప్పుడు ఇన్వెంటరీస్ నిల్వలు ఏవైతే ఉన్నాయో అప్పుడు, అంటే ఎంత నిల్వలు గోడౌన్‌లో ఉన్నా యూసేజ్ ఏదైతే ఉందో, డిమాండ్ ఏదైతే ఉందో అది, అంటే అది ఎక్కువుంది, ఇది తక్కువుంది. కాబట్టి సిల్వర్ రాబోయే రోజుల్లో డిమాండ్. అయితే సిల్వర్ బదులు ప్రత్యామ్నాయంగా కాపర్ వాడుతుర్రు కాబట్టి 2026లో దీని బదులు కాపర్ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. అయితే ఈరోజు నైటు, అంటే మనకి ఎప్పుడైతే జనవరి 14 బుధవారం, ఈరోజు నైటు అమెరికాలో అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఏది? ట్రంప్‌కు ఎగనెస్టా లేదా అనేది. అయితే ప్రపంచ దేశాలన్నీ ఏంటిదంటే ఈయన ఏసే సుంకాలు, టారిఫ్‌లు చట్టబద్ధత లేవు అని వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు ట్రంప్ అనటం ఏంది? ఈ సుంకాలు, టారిఫ్‌లతోటి అమెరికా బలోపేతం అయితది. బలోపేతం అయింది. ఒకవేళ ఇప్పుడు గనక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గనక ప్రపంచ దేశాలకు ఫేవర్‌గా వస్తే, ఇప్పుడు ఈయన వసూలు చేసినటువంటి సుంకాలు, టారిఫ్‌లన్నీ రిటర్న్ చేయాలి వాళ్ళకి. ఒకటి. నెంబర్ 2, ఈ రిటర్న్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా అమెరికా ఎకానమీ ఇప్పటికి సంవత్సరం నుంచి ఇన్ఫ్లేషన్ పెరగటం, ఎకానమీ స్లో డౌన్ అవ్వటం, ఈ సంవత్సర కాలం నుంచి ప్రపంచ దేశాల నుంచి ఎగుమతులు లేవు. ఎందుకు? ఈ సుంకాలు, టారిఫ్‌లతోటి చర్చలకు వస్తాం అనటం. ఇప్పుడు మన ఇండియానే ఉంది. ట్రేడ్ డీల్ అంటాం. ఈ ట్రేడ్ డీల్ ఇప్పటివరకు కాలేదు. అంతకుముందు మనం 25% ఉంటే 50% చేసిండు. మళ్ళీ చర్చలన్నారు. 35%, 40% చేస్తామన్నారు. అది చేయలేదు. మళ్ళీ ఈ లోపల మళ్ళీ ఇప్పుడు ఇరాన్ తోటి గనక ఎవరైతే చమురు బిజినెస్ చేస్తారో వాళ్ళ మీద ఇంకో 25%. అంటే మనము ఎవరైతే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకుంటారో, ఇరాన్ నుంచి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరి మీద మళ్ళీ సుంకాలు, టారిఫ్‌లు ఎక్స్ట్రా చేయటం జరిగింది. ఇది లేటెస్ట్‌గా అనమాట. ఎప్పుడైతే ఇరాన్ మీద 25% క్రూడ్ ఆయిల్ ఏవైతే చమురు వాటి మీద మనం చేస్తామో, అంటే మనమే ఇండియా వాళ్ళం అనమాట. అంటే ఏంది? మనకి ఎంత పడుతుంది అంటే ఇప్పుడు 50% ఇరాన్‌ది 25%, అంటే 75% అవుతుంది. ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇరాన్ తోటి కట్ చేసుకోవాలి అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. మళ్ళీ ఇప్పుడు ఏంటిది? ఇరాన్‌ని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనేది ఉంది. వెనిజులాని ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసుకుర్రు వాళ్ళు. అంటే వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఏది? అమెరికా వాళ్ళు. ఇప్పుడు ఈ ఇరాన్ కూడా వాళ్ళు తీసుకోవాలనేది. ఇప్పుడు క్యూబా అని, మెక్సికో అని, కొలంబియా అని, గ్రీన్‌లాండ్ ఒక్కొక్క దేశాన్ని ఆక్యుపై చేసుకోవాలి వీళ్ళే అనేది. అంటే ఏంది? ఈ చమురుకు సంబంధించిన దేశాలు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న దేశాలు, వాళ్ళందరినీ ఆధిపత్యం వీళ్ళు తీసుకోవాలనేది. అంటే ఈ అమెరికా ఏదైతే ఉందో ఆధిపత్యంలోకి రావాలనేది ఉంది. ఇవన్నీ కూడా రేపు, అంటే మనకి నైట్ తెలుస్తుంది. బుధవారం నైట్, ఇవాళ రోజు రాత్రి. ఈ బుధవారం రాత్రి ఏదైతే తీర్పు వస్తుందో అది ఫేవర్ వస్తుందా? పోస్ట్‌పోన్ వస్తుందా? అన్‌ఫేవర్ వస్తుందా? 99% ఫేవరే. ఎందుకంటే చట్టబద్ధత లేదు అనేది మన వాళ్ళు చేసిర్రు. ఇన్నేళ్ళు, ఇన్నాళ్ళు ఏదైతే అమెరికా ప్రభుత్వం ఉందో, ఎవరైతే గవర్నమెంట్‌లో ఉన్నారో వాళ్ళేంటి సామరస్యంగా ఒక మ్యూచువల్‌గా ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ చూసుకొని సుంకాలు, టారిఫ్‌లు చేయటం జరిగేది. కానీ ఇప్పుడేంటిది? ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తుండు కాబట్టి అది కాదు, చట్టబద్ధత కాదని ప్రపంచ దేశాలు వేయటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ మనకి ఫేవర్‌గా గనక జడ్జిమెంట్ వస్తే అప్పుడు మళ్ళీ ఈయన ఎవరు? ట్రంప్ ఇంకేం ఆలోచిస్తాడు అనేది మళ్ళీ ఆలోచించాలి మనం. అంటే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఏం ఆలోచిస్తాడు? ఇది ఆయనకి అగెయిన్స్ట్‌గా వచ్చేటప్పటికి ఆయన జీర్ణించుకోలేక మళ్ళీ ఇంకేం చేస్తాడనేది మనం ఆలోచించాలిగా. ఇప్పుడు కాదు, అవన్నీ కూడా మనం రేపు తెలుస్తది మనకి. అప్పుడు ఈ గోల్డ్, సిల్వర్, కాపర్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలున్నాయి. అంటే ఎప్పుడైతే పీక్ వెళ్ళినాయో, ఎప్పుడైతే ఈ జడ్జిమెంట్ వస్తుందో అప్పుడు దాన్ని బట్టి మళ్ళీ ఈ గోల్డ్, సిల్వర్, కాపరు ఉంటది. ఒకటి. టెక్నికల్‌గా అయితే మాత్రం ఆల్రెడీ ఓవర్ బాట్ అంటాం. బాట్ అంటే కొనటం. ఓవర్ అంటే ఎక్కువైపోయింది. ఓవర్ బాట్ అయిపోయింది. అదొకటి ఉంది. రెండోది మార్జిన్స్ పెంచడం జరిగింది. ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి మార్జిన్స్ పెంచడం జరిగింది. చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ ఉంటుంది. అదే ఇండియా వరల్డ్‌లో ఫేమసు. ఆ ఎక్స్చేంజ్‌లోనే మార్జిన్స్ పెంచడం జరిగింది. దాంతోటి మన మార్కెట్‌లో కూడా మార్జిన్స్ పెంచడం జరిగింది. అంటే ట్రేడింగ్స్ లేవు, వాల్యూమ్స్ లేవు, బిజినెస్ లేదు. కానీ ధర మాత్రం పెరుగుతూ వచ్చింది. అది ఇగ మనం చూడాలిగ.